వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి నిరుపేద వర్గ విద్యార్థులకు ఏదైతుందో ఉచితంగా విద్యా బోధన సౌకర్యాలు కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిరుపేద వర్గాలు ఉన్నత వర్గాలైనటువంటి ఒక భేద తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి ఒక విద్యా అవకాశాలు కల్పింప చేయాలనే భావనతోని తపనతోని ఏదైతున్నదో వారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడము. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతున్నదో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని దాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి ఏదైతుందో ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వీళ్ళు కేవలం కళాశాలలో చేరడం మట్టుకే విద్యార్థి బాధ్యత. కళాశాలలో చేరటం దానికి కావాల్సినటువంటి ఒక అప్లికేషన్ ఫార్మాలిటీస్ వరకు మాత్రమే విద్యార్థుల బాధ్యత. దానికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. ఆ విధంగా కొనసాగించినటువంటి యొక్క ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం దశాబ్ద కాలం వీళ్ళ సక్సెస్ఫుల్గా అమలు చేయబడ్డ తదుపరి ఏదైతుందో వీళ్ళ ఆనాటి దశాబ్ద కాలం కేసీఆర్ గారి పాలన కన్నా ఇంకా మెరుగైన రీతిలో పాలన అందిస్తాం. అటు రైతాంగానికి సంబంధించి ఏదైతున్నదో వారు అమలు చేతలు పెట్టిన రైతు బంధు రైతు భరోసా అనే నెపంతో 15,000 రూపాయలకు మేము దాన్ని పెంచడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం ఇవాళ ఈ చివరికి ఏమైందో మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాను. అట్లాగే విద్యార్థులకు సంబంధించి కూడా మన కోర్టు మొట్టికాయలు వేసింది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేకపోవడంతో ఇలా విద్యార్థులకు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏదైతుందో ఆ కళాశాలలు విడుదల చేయలేకపోవడంతో అంటే వాటిని ఇవ్వలేకపోవడంతో ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తు ఒక విధంగా అంధకారం అయిపోతుంది. విద్య పూర్తయింది, క్వాలిఫై అయిపోయినరు, వాళ్ళ భవిష్యత్తు అన్వేషణ కొరకు ఏదైతుందో కావాల్సిన ఒక సర్టిఫికేట్స్ కావాలంటే కళాశాలలు మాకు కావాల్సిన ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వంతో నిధులు విడుదల చేయబడలేదు కాబట్టి అన్లెస్ ఆ నిధులు విడుదల చేయబడితేనే కానీ మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం అని మొండికేయడంతో ఏదైతున్నదో ఇలా విద్యార్థులు ఆందోళనకు గురి కావటము. ఇలా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఇలా కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినా కానీ నిమ్మకి నీరెత్తినట్టు ఇవాళ వాయిదాల పద్ధతితో మేము నిధులు విడుదల చేస్తామని చెప్పని ఇలా బొంకు చివరికి కళాశాల యాజమాన్యాలు ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించటం. కోర్టు ఏదైతున్నదో కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిలు చెల్లించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించలేకపోతున్నదో వీళ్ళ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కావాలని చెప్పి భావించినట్టయితే మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఆ బకాయిలు వసూలు చేసుకోవడానికి కొరకు కళాశాల యాజమాన్యాలకు ఆప్షన్ ఇచ్చింది. దాంతో ఏదైతుందో ఏ విధంగా నిరుపేద వర్గాలు ఆందోళనకు గురైనవి మనందరం గమనించామని చెప్పి అంటున్నాం. 26-27 విద్యా సంవత్సరంకి వెళ్ళి ఏదైతున్నదో పోస్ట్ మెట్రిక్ విద్యకు సంబంధించి గతంలో ఏదైతుందో విద్యార్థి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా ఫీజు చెల్లింపు లేకుండా కళాశాలల్లో ఉచితంగా చేరిక లభించేది. ఇప్పుడు ఏమైపోయింది, మేము డైరెక్ట్గా విద్యార్థులకే మేము ఫీజు చెల్లింపు చేస్తాం. జీవో చిత్రంగా ఉన్నది. జీవో ఏమంటుంది, మేము డైరెక్ట్గా విద్యార్థులకు ఫీజు చెల్లింపు చేస్తామని చెప్పంటుంది. ఆ ఫీజు చెల్లింపు చేస్తామని ఎప్పుడూ అది నిర్దిష్టంగా లేదు. మీరు విద్యార్థులకు చెల్లింపు చేసే ఫీజు ఏదైతున్నదో మీరు సరైన సమయంలో చెల్లింపు చేయగలిగితే అసలు సమస్య లేదు. మీరు సరైన సమయంలో చెల్లింపు చేయలేకపోతూనే ఈ సమస్య అంత ఉత్పన్నమవుతుంది. ఇలా విద్యార్థులు ఆ నిరుపేద వర్గాలు ఏదైతుందో వాళ్ళ కళాశాలలో ఫీజు చెల్లించుకునే స్తోమత కలిగి ఉన్నట్టయితే అసలు ఈ సమస్య ఉత్పన్నం కాదు. దయచేసి ఏదైనా కానీ ఈ GO7 వెంటనే దీన్ని ఉపసంహరింపజేసుకొని యథావిధిగా గతంలో ఏ విధంగా ఫీజు పథకం అమలు చేయడం జరిగిందో ఇప్పుడు కళాశాలలు చెల్లింపు చేయవలసిన ఒక బకాయిలు దాదాపు 10,000 కోట్ల పైచిలుకున్నాయి. ఆ 10,000 కోట్లు చెల్లింపు చేస్తేనే కానీ ఇవాళ ఇంతవరకు విద్యాబోధన సదుపాయం పొందినటువంటి 25-26 విద్యా సంవత్సరం వరకు వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళ విద్యార్థులు పొందే అవకాశం లేదు. ఇలా ప్రభుత్వం ఏదైతుందో వెంటనే కళాశాలలు చెల్లింపు చేయవలసినటువంటి యొక్క ఆ ఫీజు బకాయిలు 10,000 కోట్లు ఏవైతే అవి చెల్లింపు చేయండి. ఇలా భవిష్యత్తు 26-27 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఈ GO7 ఉపసంహరింపజేసుకొని గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగిందో యథావిధిగా దాన్ని
నిరుపేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో ఏదైతే ఉందో తీవ్ర ఆందోళన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం.